హాయ్ ఫ్రెండ్స్, చిక్కుస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చిక్కుస్ కిచెన్లో మనం చేసుకోబోతున్న స్పెషల్ అండ్ టేస్టీ ఐటమ్ వచ్చేసి ఈజీ పులావ్. ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు సడన్గా మనం ఈజీగా ఈ రకంగా 20 మినిట్స్లో ఈ పులావ్ అనేది రెడీ చేసుకోవచ్చు. పులావ్కి కావాల్సిన తయారీ విధానం చూసుకోబోయే ముందు చిక్కుస్ కిచెన్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు మనం పులావ్కి కావాల్సిన తయారీ విధానం చూసేద్దామా. మరి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకుని పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి, పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి, ఒక కప్పు బంగాళదుంప ముక్కలని పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు మనం పావు కప్పు వరకు పచ్చిమిర్చి ముక్కలని వేసుకోవాలి. పావు కప్పు వరకు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలని వేసుకున్న తర్వాత బాగా కలపాలి. ఈ రకంగా కలిపిన తర్వాత కొంచెం కరివేపాకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకుని కరివేపాకు అంతా కూడా కర్రీకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద టీ స్పూన్తో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా కలుపుకున్న తర్వాత పావు కప్పు కొత్తిమీరని వేసుకోండి. పావు కప్పు వరకు కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు పుదీనా ఆకులని వేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు పుదీనా ఆకులని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత మనం బియ్యం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేయాలి. నేను ఒక 2 గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3.5 గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి ఆయిల్ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు తక్కువే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బియ్యాన్ని కడిగి డైరెక్ట్ నేను వేసేస్తున్నానండి, ఏం నానబెట్టడం లేదు. ఈ రకంగా వేసుకుని ఈ రకంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనకి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి, ఎందుకంటే మనకి రైస్ బాగా ఉడకాలన్నమాట. ఇలా ఉడుకుతూ ఉండగా మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒక నిమ్మకాయ మొత్తాన్ని కూడా చుట్టూ పిండుకోవాలి. ఈ రకంగా పిండుకున్న తర్వాత రైస్ మొత్తాన్ని కూడా కింద పైన బాగా కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని స్లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం ఒక 15 నిమిషాల పాటు ఉంచి తీసేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పులావ్ పైన పన్నీర్ ముక్కలని వేసి డెకరేట్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే మీరు కూడా డెకరేట్ చేసుకోవచ్చు, లేదా ఏం అవసరం లేదు. నేను డెకరేషన్ కోసం మాత్రమే పన్నీర్ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత మూత తీసేస్తే మనకి పన్నీర్ ముక్కలు కూడా బాగా కుక్ అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 20 మినిట్స్లోనే మనకి ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు అస్సలు భయపడకుండా ఇలాంటి ఈజీగా ఉండే పులావ్ చిటికలో చేసి ఇచ్చేసేయండి. వాళ్ళు కూడా తృప్తిగా తినేసి మిమ్మల్ని విష్ చేసి వెళ్తారు. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, చిక్కు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం